నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జర్నలిస్ట్ అంటే ఏంటి? జర్నలిజానికి ఉన్న విలువలేంటి? ఒకప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టులను చూడగానే పలకరిస్తూ కూర్చోబెట్టుకొని మాట్లాడే స్థాయి నుంచి జర్నలిస్టులను విమర్శించే పరిస్థితికి ఈరోజు జర్నలిజం ఎందుకు వచ్చింది? విలువలతో కూడిన జర్నలిజం ఎందుకు రోజు రోజుకు తగ్గిపోతుంది? ఇలాంటివి సోషల్ మీడియాలో ఆఖరికి అసెంబ్లీలో కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నాతో పాటు మీకు కూడా ఉన్న అనేక ప్రశ్నల్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కళారత్న అవార్డు పొందిన వల్లీశ్వర్జీ గారి దగ్గరికి వచ్చాను నేను. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్ సార్. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ మీకు కోపం రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళారత్న వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ కళారత్న తీసుకునేంత మీలో ఏముంది? కళారత్న మీకు కరెక్టే అంటారా? మీకు ఇవ్వడం సూటబులేనా? చాలా క్లిష్టమైన ప్రశ్న వేశారు. నేను 52 సంవత్సరాలుగా రిపోర్టింగ్లో ఉన్నాను. కళారత్న రావటం, కళారత్నకి నేను యోగ్యున్నా కాదా అన్నది నేను చెప్పలేను. కానీ నేను 52 సంవత్సరాల క్రితం ఈ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు, బికాజ్ నేను కాలేజీ చదవగానే రిపోర్టర్ కావాలి అనే రిపోర్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ జర్నలిజంలో అనే ఒక తపనతో నేను ఒక జర్నలిస్ట్ అయినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ మంగళంపల్లి చంద్రశేఖర్ అని, ఆయన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఫౌండర్ ప్రెసిడెంట్, 3 సార్లు ప్రెసిడెంట్ ఆయన. వారి ద్వారా నేను ఒక 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేశాను ఆంధ్రపత్రికలో. అప్పుడు ఆదాయం ఉండదు కదా, కానీ ఆయనకి అసిస్టెంట్గానే చేశాను. ఎందుకు అంత కష్టపడ్డాను? ఒక జర్నలిస్ట్ కావాలి. తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మా ఊరు ఏలూరులో జయాంధ్ర ఉద్యమంలో పోలీస్ ఫైరింగ్ అయింది. పోస్ట్ ఆఫీస్లో 4 చనిపోయారు. మా బంతా పారిపోయారు. నాకు అప్పటికే కర్ఫ్యూ సిటీలో. నాకు కర్ఫ్యూ పాస్ ఉంది. నేను వెళ్ళి చూస్తే 4 గాయపడి ఉన్నారు. వాళ్ళు బుల్లెట్లు కాళ్ళు దిగాయి. మలబార్ పోలీస్ ఫైట్ చేశారు. వీళ్ళు ఎక్కడికి పారిపోలేరు. వాళ్ళు కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళిన అంటుంటే వాళ్ళని నా షోల్డర్ సాయం ఇచ్చి ఆ వీధి చివరి హాస్పిటల్లో చేర్చాను. వన్ బై వన్. అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళి స్టోరీ ఇవ్వాలి. 5 గంటలకు ఫైరింగ్ అయితే 7:30 దాకా నేను వెళ్ళలేకపోయాను. 7:30 బయలుదేరితే బస్సులు లేవు, రైళ్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, టెలిఫోన్స్ లేవు. ఫోన్ చేసి టెలిగ్రాఫ్ వేరింగ్ కార్డు ఉండేవి. టెలిగ్రాఫ్ అసలు వార్త పంపడం సోర్స్ లేదు. యూ కెనాట్ ఇమాజిన్. అంత పూర్తిగా అందరూ స్ట్రైక్. ఎన్జిఓలు, 4th క్లాస్ ఎంప్లాయీస్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ మ్యాజిస్ట్రేట్లు స్ట్రైక్. జిల్లా కలెక్టర్ ఒక్కడే ఏదైనా ఆర్డర్ రాలి ఆయన ఒకటే రాసి సంతం పెట్టుకోవాలి. అలా ఉండే పరిస్థితి. అలాంటి రోజుల్లో ఏలూరు నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు వెళ్ళడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎవడెవడో ట్రాక్టర్ పట్టిన, స్కూటర్ పట్టిన అలా రాత్రి 11 గంటలు చేరాను. 70 కిలోమీటర్ ఐ ట్రావెల్ ఫర్ 4 hours ఆల్మోస్ట్. వెళ్ళి ఈ స్టోరీ ఇచ్చేదాకా నాకు వెళ్ళిన తర్వాత మా ఏటు చూశాడు. చొక్కా అంత రక్తం ఏంటన్నాడు. కాఫీ ఇచ్చాడు. సరే యాస్ట్రీగా స్టోరీ రాసిచ్చాను. ఆయనకు నచ్చింది. కళ్ళకి కట్టినట్టు ఉందే అదృష్టం అన్నాడు. అది మనాడు ఆంధ్రపత్రికలో ప్రముఖంగా వేశారు. మిగతా ఏ పత్రికలోనూ ప్రముఖంగా వేయలేదు. ఎవరు రాయలేరు, పంపలేరు. ఆ ఊళ్ళో ఫోన్లు లేవు, టెలిగ్రాఫ్ లేదు. మిగతా వాళ్ళు నాకు వయసులో పెద్దవాళ్ళు. ఇంత కష్టపడి వీళ్ళు రాయాలి కదా. ఆ రోజు ఎలాంటి తపనతో, ఎలాంటి ఆరాటంతో, ఎలాంటి ఉత్సాహంతో 70 కిలోమీటర్లు వెళ్ళి నా స్టోరీ రావాలి ఆంధ్రపత్రికలో అని కష్టపడ్డాను. ఇవాళకి అదే జీల్ నాలో ఉందని నేను నమ్ముతున్నాను. అదే నా యోగ్యతగా నేను భావిస్తున్నాను. మీరు చెప్తున్నారు కదా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత కష్టపడి వెళ్ళాము అని. కానీ ఇప్పుడు మీడియా ఛానల్స్లో విన్నప్పుడు కొన్ని సంఘటనలకు, కొన్ని పరిస్థితులకు లొంగిపోవాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో ఉన్నట్టుగా చెప్పలేకపోతున్నాం. నిజంగా ఆ రోజుల్లో ఇలాంటివి జరిగేవి కాదా? మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదా? నాకు తెలిసి 1980 దశకం వరకు, 80 దశకం, లేట్ 80s, సెకండ్ పార్ట్ ఆఫ్ వరకు మీడియా మీద ఒత్తిళ్ళు లేవు మన స్టేట్లో. ఓకే. మన స్టేట్లో దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే రీజన్ చెప్తాను. 47లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 నుంచి 82 వరకు మీరు చూసుకున్నట్లయితే 83 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో
అన్ని ఎలక్షన్స్లో చాలా వరకు ఫ్రీడమ్ ఫైటర్స్ పోటీ చేసేవాళ్ళు, వాళ్ళకే టికెట్లు ఇచ్చేవాళ్ళు. అందుకే 2 టర్మ్స్ అవ్వగానే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మంత్రి అయ్యేవాడు. మాకు మూర్తిరాజును ఒక ఆయన ఉన్నాడు, ఆయన వరుసగా 5 టర్మ్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయనకి మంత్రి పదవి మాత్రం పివి నరసింహారావు ఒక్కడే ఇచ్చాడు లాస్ట్లో. 5 టర్మ్లు. బికాజ్ వాళ్ళంతా దేవర్ కనెక్టెడ్ టు ఫ్రీడమ్ మూవ్మెంట్. ఎవరైతే స్వాతంత్రోద్యమ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారో, రాజకీయాలతో ముడిపడి ఉన్నారో, ఈవెన్ కమ్యూనిస్టులు అయినా సరే వాళ్ళు కూడా స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేశారు. కాంగ్రెస్ చేసింది. కాబట్టి ఆ వాసనలు ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా, వాళ్ళు మంత్రులుగా ఉన్నంత కాలం మీడియాని వాడుకుందాము, మీడియాను ఉపయోగించుకుని మనం ఎదగాలి అనే ప్రయత్నం చాలా నాకు తెలిసి లేదు. తర్వాత కాలంలో కొత్త తరం ప్రతినిధులు వచ్చేసారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అందరూ కొత్త తరం, అందరూ ఎక్కడ మీ ఫ్రీడమ్ ఫైటర్స్ కనబడ్డారు, ఎక్కడ ఒకటే ఉండొచ్చు, ఏదో బాటం శ్రామ్ ఇట్లాంటి కొత్త. అదర్వైజ్ మోస్ట్లీ అంతా కొత్త తరం వచ్చేసారు. కొత్త తరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ మూమెంట్ చూసి ఉండని వాళ్ళకి, దాని గురించి తెలిసి ఉండని వాళ్ళకి ఆ విలువలు, వాళ్ళ పాత్ర, మీడియాతో మా రిలేషన్స్ ఎలా ఉండాలి తెలిసే అవకాశం తక్కువ. అక్కడి నుంచి చాలా మార్పులు వచ్చాయి. అందుకని ఈ మార్పుల గురించి నేను మాట్లాడను. అయినప్పటికీ స్టిల్ మీడియా హౌసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కొన్ని. నేను ఈనాడులో 26 సంవత్సరాలు రిపోర్టింగ్లో ఉన్నాను. ఆంధ్రపత్రిక 8 ఏళ్ళు చేశాను. ఈనాడులో 26 సంవత్సరాలు నేను పనిచేసిన రిపోర్టింగ్లో ఉన్న కాలంలో ఈనాడు రామోజీరావు పలానా వాళ్ళకి అనుకూలంగా రాయి, పలానా వాళ్ళకి వ్యతిరేకంగా రాయి నాకు చెప్పలా. ఏదైనా ఎడిటోరియల్ పాలసీ ఏది ఉంటే అది వాళ్ళు ఎడిటోరియల్ రాసుకునేవాళ్ళు అంతే తప్ప రిపోర్టర్స్కి ఎప్పుడు, నాకే కాదు ఏ రిపోర్టర్ కూడా వాళ్ళ వాడికి వ్యతిరేకంగా రాయి, అనుకూలంగా రాయి చెప్పలేదు. అంటే మీరు ఎప్పుడు అమ్ముడు పోలేదు, లొంగిపోలేదు. ఆ అవసరం అంటే నేను న్యూస్ పేపర్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను. బయట పరిస్థితులు చాలా వచ్చాయి. అవి ఎప్పుడు మనం నిలబడతాం. వెన్ యూ లవ్ ది ప్రొఫెషన్. నాకు ఒక పొగరమొత్తనం ఉండేది. నేను నా ఎడిటర్ రామోజీరావుకి తప్ప నేను ఎవరికి, ఆంధ్రపత్రికలో ఉంటే ఆంధ్రపత్రిక శివలింక రాధాకృష్ణ గారు, నా ఎడిటర్కి తప్ప నేను ఇంకెవరికి నేను జవాబుదారీ కాదు. కాబట్టి ఎవడైనా సో వాట్, నువ్వు ఎవరైతే నాకేంటి అని ఉండేది. ఆ పొగరమొత్తనం అంటే నేను అనుకునేవాడిని జర్నలిస్టులు ఇలాగే ఉంటారని అనుకునేవాడిని. నాకు అంతకుముందు నేను ఈ వృత్తిలో రాకమునుపు హై స్కూల్ రోజుల్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆంధ్రపత్రిక. ఇలా సంపాదకులు ఎవరి మాట వినరు, ఎవరికి ఇప్పుడు లొంగిపోరు, ఎవరికి భయపడరు, అలాగ ఉండాలి. అరే ఎంత గొప్ప వృత్తి ఇది, జర్నలిస్ట్ ఎవరికి భయపడరు, ఎంత ధైర్యంగా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు, అది ప్రొఫెషన్ అంటే ఇలా ఉండాలి. ఇది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్తో నేను వచ్చాను కనుక నాకు ఫార్చునేట్ అలా సాగింది. ఆంధ్రపత్రికలో ఉన్నంతకాలం అలా సాగింది. ఇప్పుడు ఆంధ్రపత్రికల సంవత్సరాల, ఈనాళ్ళ సంవత్సరాల, ఈనాళ్ళలో మిడిల్ మేనేజ్మెంట్తో వచ్చిన సమస్య నాకు. అదర్వైజ్ రామోజీరావు దగ్గర చాలేదు. ఇన్ని సంవత్సరాలు మీ జర్నలిజంలో మీ మీద ఏ పార్టీ ముద్రో లేకపోతే ఇంకో ముద్ర పడకుండా ఎలా ముందుకు వెళ్ళగలిగారు? చాలామంది ఉన్నారు అలాగా, నేనే కాదు, చాలామంది నా ముద్ర పడుతుంటా. రిపోర్టర్ ఈజ్ రిపోర్టర్. రిపోర్టర్కి ఎందుకు పార్టీ ముద్రలు ఉంటాయి? ఉండవు. ఇప్పుడు తయారైపోయింది కదా అది. ఇప్పుడు తయారైపోయిన దాని గురించి నేనేం చెప్తాను. నేను ఫీల్డ్లో లేను ఇప్పుడు. బట్ నేను స్టిల్ ఇప్పటికీ నేను జర్నలిస్ట్. నేను రాస్తుంటాను, ఫేస్బుక్లో చాలా స్టోరీలు రాస్తుంటాను. ఐఎమ్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను. నేను పుస్తకాలు రాస్తుంటాను, చాలా అనువాదాలు చేశాను. నిప్పులాంటి నిజం, రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు, అది నా ఫస్ట్ ట్రాన్స్లేషన్, MS కాల్ చేయించారు. అప్పుడు చాలా పుస్తకాలు, పివి నరసింహారావు బయోగ్రఫీ నరసింహుడి పేరుతో చేశాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అతను డాక్టర్ సుబ్బారావు, అతను రిజర్వ్ బ్యాంక్ రాతిగోళ్ళ వెనకాల చాలా జుగల్బందీ, అద్వానీ వాజ్పేయిల 60 ఏళ్ల అనుబంధం ఎలా కేంద్రంలో ఒక సుస్థిరమైన గవర్నమెంట్కి దారి తీసింది వాళ్ళ, ఇలాంటి చాలా పుస్తకాలు అనువాదాలు చేశాను, రాశాను. అందుకని ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను. నేను యాక్టివ్ జర్నలిస్ట్. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే రాసేటప్పుడు జర్నలిస్ట్ రాసేవాడు, ఇది నేను చెప్తున్నాను. కానీ నేను ఫీల్డ్లో రిపోర్టింగ్లో ఇప్పుడు లేను. ఏ మెయిన్ స్ట్రీమ్లో కానీ ఏ ఛానల్ కానీ లేను. నేను ఉండుంటే పరిస్థితులు ఇలా ఉంటే ఎలా ఉంటాయి తెలీదు. బట్ కాంప్రమైజ్ కాకుండా చేయటమే వృత్తి. ఎందుకని అంటే మా
టీవీ ఛానల్ లేదా మా మీడియా హౌస్, మా న్యూస్ పేపరు అన్నీ సత్యాలే రాస్తుంది, నిష్పక్షపాతం విమర్శలే చేస్తుంది, కాబట్టి మా ఛానల్ చూడండి, మా పత్రిక చదవండి అని ప్రకటించుకుంటారు కదా కదా. అవును. కాబట్టి వీళ్ళంతా నిజమే చెప్తారు, నిష్పక్షపాతంగా చేస్తారు అని చూస్తారు. ఆర్ యు నాట్ సపోజ్ టు లివ్ అప్ టు దట్ అష్యూరెన్స్? మీరు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబడాల్సిన అవసరం లేదా? ఇది నిలబడతారు నమ్మకంతో. ఇవాళ పేపర్ చదివేవాళ్ళు ఎందుకు చదువుతున్నారు? వీళ్ళు నిజాలు రాస్తారు, నమ్మకంతో చదువుతున్నారు. కానీ 2-3 పేపర్లు చదివితే కానీ నిజం తెలియట్లా కొన్ని విషయాల్లో. ఇంకొకటి సార్, మీరు ఎప్పుడైనా మీ కెరియర్లో మీరు జర్నలిజం చేస్తున్న టైంలో ఒక నాయకుడిని విమర్శించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల విమర్శలు అనేవి చేసేవాళ్ళ? అలాంటి ఒత్తిళ్ళు వచ్చేవా? ఒక నాయకుడికి వ్యవస్థలో మార్పులు అవసరమా, లేకపోతే వ్యక్తిగత జీవితాలను విమర్శించడం అవసరంగా అనిపించింది? వ్యక్తిగత జీవితం వల్ల సమాజానికి ప్రమాదకరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది విషయం. సమాజానికి ప్రమాదకరం లేదు, ఆయన ఇంట్లో కూర్చొని బ్రాందీ విస్కీ జిన్ను రమ్ము తాగుతాడు, కాక్టైల్ తాగుతాడు, సో వాట్? నేను 85లో వెళ్ళాను ట్రాన్స్ఫర్ అయ్యి, తిరుపతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. 2 సంవత్సరాల పాటు ఆ మేనేజ్మెంట్ ఒత్తిడి బాగా పెరిగిపోయింది. కానీ నేను వినేవాడిని కాదు. అలా విని అన్నీ అలాగే సార్, ఓకే సార్, అలాగే సార్. వాడి పేరు రాయకూడదు, మనం ద్రోణరాజు పేరు రాయకూడదు, వీడి పేరు రాయకూడదు, వాడు అలా చెప్తుండేవాడు అనమాట. ఆయన వింటున్నా సరే సార్, బట్ నేను రాస్తుండేవాడిని. నా రిపోర్ట్ ఎప్పుడు నెవర్ ఐ అలౌడ్ దట్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై హీస్ కమెంట్స్ ఆర్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియన్స్ ఫస్ట్. నా మనసుకు తెలుసు నేను చేస్తున్న ఇది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక వృత్తి. ఈ వృత్తి ఏం చెప్తుంది సమాజానికి? నేను ఐఎమ్ అప్ టు ది మార్క్, ఐఎమ్ ఫోర్త్ రైట్, నేను అప్రైట్ అండ్ ఫోర్త్ రైట్ అని నేను క్లెయిమ్ చేస్తున్నా కదా, ఐ మస్ట్ లివ్ అప్ టు దట్. అందుకని నేను ఆయన చెప్తే వినేవాడిని, రాసేసేవాడిని. రాస్తే డెస్క్లో సబ్ఎడిటర్లు, ఒక చీఫ్ సబ్ఎడిటర్లు ఉండేవాళ్ళు, ఆయన చెంచాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏం కావాలనుకున్నది వాళ్ళు చేసేవాళ్ళు. 2 సంవత్సరాలు చూశాను. 2 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాల తర్వాత నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి విశాఖపట్నం. కార్పొరేషన్ ఎలక్షన్స్లో నేను రిపోర్టర్స్ని సబ్ఎడిటర్స్ అంతా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రదర్శన జరుగుతున్నాయి, కాంగ్రెస్ ప్రదర్శన, తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ ఈ ప్రతి ఆదివారం ప్రదర్శనలు ఉంటాయి. మీ ఏరియాలో ఎలా ఉంది, ఎలా ప్రజలు పాల్గొన్నారు, స్పందన ఎలా ఉంది, ఇవన్నీ రాయండి, కంపైల్ చేసి నేను రిపోర్ట్ చేస్తాను. సో దట్ సమగ్రంగా ఉంటుంది. అది ఆ వరుసగా ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది బ్యూరో. నేను నా రిపోర్టర్స్ 5-6 ప్లస్ సబ్ఎడిటర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. వాళ్ళు మేము ఏరియాని అందరూ ఇచ్చిన ఇన్పుట్స్ కలిపి స్టోరీ చేసి ఇస్తే ఆఖరి ఆదివారం తెలుగుదేశం పార్టీకి అనుకున్నది. ఆ రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ నేను రాసినటువంటి అందరి ఇన్పుట్స్ తీసుకుని తయారు చేసిన రిపోర్ట్కి ఒక 4-5 పేరాలు యాడ్ చేశారు. ఎవరు యాడ్ చేశాడు ఇది? నేను ఐఎమ్ హెడింగ్ ది బ్యూరో, నేను కంపైల్ చేసిన రిపోర్ట్ ఇది. ఇంతమంది ఇన్వాల్వ్ చేశారు కదా. అందులో ఏదో ఇది చాలా అనుకూలంగా ఉంది, మహిళలు, పిల్లలు, పుట్టిన పిల్లలు అందరూ పాల్గొన్నారు పెద్ద ఎత్తున, ఇలాగా 4. అప్పుడు నాకు చాలా బాధ, ఆవేదన, ఆగ్రహం కలిగి రామోజీ గారికి లెటర్ రాశాను. నేను చాలా స్ట్రాంగ్ లెటర్ రాశాను. ఆ లెటర్లో ఇది మీరు చాలా వృత్తి విలువల గురించి మాట్లాడుతున్నారు మీటింగుల్లో, వాటిని గౌరవిస్తాము. నాకు ఈ వృత్తి పట్ల విశ్వాసం వల్ల, మీరు చెప్పేంటి నీతి నియమాల పట్ల, విలువల పట్ల గౌరవం వల్ల ఇక్కడ పని చేయగలుగుతున్నాం. కానీ ఇదేంటిది తప్పుడు వార్తలు రాయమని, వాడి ఫోటో రాయకూడదు, వీడి పేరు రాయకూడదు, ఇలా అలా రాయకూడదని. ప్లీజ్ గివ్ అస్ స్ట్రెంగ్త్. నేను తప్పు చేస్తే ఉరి తీయండి, బట్ ఇది పద్ధతి కాదు కదా. మీకు చూపిస్తాను నేను ఈ సిస్టంలో ఇది నేను రాసిన లెటర్ ఇక్కడ చూడండి, లెటర్ టు రామోజీ అని ఉంది, కనపడుతుందా? అవును సార్. ఇది ఒరిజినల్ డ్రాఫ్ట్. ఇది శ్రీ రామోజీరావు గారికి గౌరవాభివందనాలతో మీరు మా మీద అపారమైన విశ్వాసంతో విశాఖపట్నం పంపించారు. నేను ఇంకొక కొలీగ్ ఉండేవాడు శశాంక మోహన్, డెస్క్ ఇన్ఛార్జ్. అతను కూడా చాలా జర్నలిస్ట్ మెనీ వర్చ్యూస్. కానీ ఇక్కడ మేము నమ్మిన, మీరు మన్నిస్తున్న వృత్తి విలువలు నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడాల్సి వస్తుంది. మా విధేయత, మా కమిట్మెంటు ఈ వృత్తిని ప్రేమిస్తున్న మీకు తప్ప మరో నందమూరి బాలకృష్ణకో ఇంకోటి తెలుగుదేశం జనానికో కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ వృత్తి విలువలను సమాజం చేస్తూ
ఇదంతా ఒత్తిడి వస్తుంది, ఇలా ఇలా ఇలా. ఇది 2 pages అనమాట. ఇది ఓకే. ఇది ఎప్పుడు రాసిన లెటర్ 23/87 1987 March 20th. ఇంట్లో రాశాను, తప్పు చేస్తే ఉరి తీయండి, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. బట్ ఇదేంటిది, దుర్మార్గం ఇది. అప్పుడు మరి ఈ లెటర్ రాసినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి, నాకు స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ లవ్ మై ప్రొఫెషన్, నా వృత్తిని ప్రేమిస్తున్నాను, అదే నా స్ట్రెంగ్త్. ఓ 4 రోజుల తర్వాత రామోజీ గారు వచ్చారు, ఏదో మామూలు రొటీన్ మీటింగ్లు జరిగిపోతాయి మాకు. రివ్యూ మీటింగ్లో నేను మీకు లెటర్ రాస్తాను, రిప్లై రాలేదన్నాను. ఏంటన్నారు అని ఆయన అడిగారు, మిడిల్ మేనేజ్మెంట్, నేవయ్యా ఏంటి అన్నాడు. అతను ఏదో మాట్లాడిపోయాడు. నేను ఆయన వంక చోట్ల ఈయన వంక చూస్తున్నాను. సరే విషయం చెప్పన్నాను, ఫైల్ తీసుకెళ్ళి చూపించాను. చూడండి, మొదటి ఎడిషన్లో, ఫస్ట్ ఎడిషన్లో పెందుర్తిలో జలగమంగళరావు యూనియన్ మినిస్టర్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన మాట్లాడినప్పుడు సభ ఫోటో వేశారు. ఇది 4 కాలాల ఫోటో. ఓకే, ఇది సిటీఏషన్కి వచ్చేసరికి చూడండి 3 కాలాలకు వేశారు. అంటే ఆయన అనుకున్నారు, ఓహో ఎడిట్ చేశారు, ఎబిట్ చేశారు అంతే కదా అన్నారు. కాదండి, సరిగ్గా చూడండి అంటే ఒక కాలం వెడల్పు జనాన్ని కత్తిరించేశారు. ఫస్ట్ స్టేషన్లో ఒకడు ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జి, వాడు 4 కాలు ఫోటో వేశాడు. సిటీకి వచ్చేసరికి ఈ మిడిల్ మేనేజ్మెంట్ ప్రభావంతో జనాన్ని కత్తిరించేశాడు. ఇలాంటివి బోల్డ్ చూపించాను. ఒక ఫోటో చూడండి, రాజీవ్ గాంధీకి ఈవిడ ఒక ఫోటో ప్రింట్ వస్తుంది చూసారా అన్న. నందపల్లి రాజకుమార్ కదయ్యా అను. మధ్యలో ఎవరన్నా చూడండి, మధ్యలో నల్లగా ఉన్నాడయ్యా తెలియట్లేదు, అసలు ఫోటో చూడండి. వీడు అరే ఎత్తనా, అదేంటి మరి ఫోటో ఏమైంది ఇలా నల్లగా మసిపూసేశారు. ఇది దుర్మార్గం. ఈ వృత్తిని అవమానించటం అది. అలాంటి వాళ్ళు పనికిరారండి వృత్తికి, అలాంటి వాళ్ళు మీడియాకి పనికిరారు. బట్ రామోజీరావు మ్యాన్, హీ స్టూడ్ అప్ టు ది కాస్. ఆ మిడిల్ మేనేజ్మెంట్ నెక్స్ట్ డే నుంచి నువ్వు ఇక్కడ ఈనాడు రావట్లేదు, నువ్వు వేరే పని చూసుకోవాలి, ఆయన వేరే పని అప్పగించాడు ఆయన. సార్ భాష గురించి చెప్పండి. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అని చెప్పి భాష అనే వాళ్ళు వస్తున్నారు, దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే కంట్రిబ్యూటర్ల వ్యవస్థ ఎప్పుడైతే తీసుకొచ్చారో ట్యాబ్లెట్ పేపర్లు వచ్చాయి, వాటితో కంట్రిబ్యూటర్లు వచ్చేసారు. నేను కంట్రిబ్యూటర్లు ఏమి కించపరచట్లేదు, కానీ భాష వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. రిపోర్టింగ్లో ఏంటవుతుందంటే స్టాఫ్ రిపోర్టర్స్ అన్న వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఉంటుంది. నేను ఆంధ్రపత్రికలో ట్రైనింగ్ అయిన వాడిని. అప్పుడు ఈనాడులో ట్రైనింగ్ స్కూల్ ఉంది. కొత్తగా స్టాఫ్ రిపోర్టర్ సబ్జెక్ట్ రావాలంటే ట్రైనింగ్ ఇస్తారు. అందులో భాష ఒక భాగం. అందులో చాలామంది బుధరాజు రాధాకృష్ణ గారు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ భాష గురించి చెప్పేవాళ్ళు. గోవిందరాజ్ సెక్రటరీని ఇప్పుడు ఉన్నారాయన ఆ భాష మీద చాలా కృషి చేసినవాడు. ఇంద్రజాలం చూడండి, ఇంద్రజాలం చేసేవాళ్ళని ఏమంటారు? మ్యూజిషియన్స్. తెలుగులో ఏమంటారు? ఇంద్రజాలం చేసేవాడిని ఇంద్రజాలి కూడా అంటారండి, ఐంద్రజాలి కూడా అనాలి. ఇదే తెలుగు. ఇంద్రజాలం చేసేవాడిని ఐంద్రజాలికుడు తెలుగు. ఎవడన్నా రాస్తాడా? ఆ ఇంద్రజాలం చేసేవాడు ఇంద్రజాలి కూడా రాసేస్తున్నారు ఈ మధ్య పేపర్లో. భాషని ఎలా మాటర్ చేయాలో అలా చేస్తారు. అలాగే త్యాగరాజ గాన సభలో రవీంద్ర భారతిలో ఫలానా నవతగా చేసినటువంటి నృత్యం ఆహుతులను అలరించింది అని రాస్తారు. ఆహుతులు ఎవరు? ఆహుతి అంటే ఆహుతి అయిపోయినాడు. ఆహుతులు అని రాయాలి. ఇది ఏమవుతుంది, ఈ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళకి భాషాపరమైనటువంటి తర్ఫీ లేకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి కంట్రిబ్యూటర్ అయినా సరే, రిపోర్ట్ అన్నవాడు ప్రతి ఒక్కడికి బేసికల్గా భాష విషయంలో ఒక ట్రైనింగ్ ఉండాలి, ఓరియంటేషన్ ఉండాలి. లేకపోవడం వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు కాసేపు ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో లీడర్స్ని ఏమో మాట్లాడుతున్నావు, నువ్వేందో అరెస్టులు చేస్తున్నావంట, నా దాకా వస్తే నీ సంగతి చూపిస్తా అని కొంత పరుషజాలంతో, అంటే అది ఏ విధంగానైనా కానివ్వండి, వాళ్ళు ఉపయోగించే పదాలు వింటుంటే, వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదు. ఇప్పుడు ఆయన అలా మాట్లాడాడు అనుకోండి, ఆయన అలా మాట్లాడుంటే ఆ లీడర్లను జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, అతను అలా మాట్లాడి ఉంటే అదే అతను రిఫర్ చేస్తున్నాడు. నువ్వు ఇలా అన్నావు కదా అని అంటాడు. అతను మాట్లాడి ఉండకపోతే అతన్ని ఉద్దేశించి ఇతను చౌకగారుగా మాట్లాడితే ఈజ్ అన్ఫిట్ టు బి ఏ జర్నలిస్ట్. అతను మాట్లాడింది కోట్ చేసి నువ్వు వాళ్ళు అన్నావు, ఏమి రా నేను నా తడక చూపిస్తాను ఏమందనుకుంటున్నావు, అన్నావట కదా నువ్వు అన్నావా అని అడిగాడు అనుకోండి, నథింగ్ రాంగ్, అది తప్పు కాదు. అతను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన కొత్తలో 1 నెల 2 నెలల తర్వాత వెటరన్ జర్నలిస్టులతో, అంటే
సీనియర్ జర్నలిస్టులతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. అది మా వాళ్ళే ఏర్పాటు చేశారు, ప్రెస్ అకాడమీ. దాంట్లో అందులో నేను ఒక ప్రశ్న అడిగాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అది, ఎంత చౌకబారు భాష మాట్లాడుతున్నాడు, ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడచ్చా ఈ ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళ అని కేసీఆర్ గారు విమర్శిస్తున్నారండి. మీరు ఎందుకు అలాంటి భాష మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మీ భాష సరి చేసుకోలేరా? మీకు భాష రాదా? వచ్చినా కూడా ఇదే మాట్లాడతారా? ఏమిటి మీ విధానం అని అడిగాను. దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు మంచి ప్రశ్న వేశారండి, బాగుందండి, కానీ నేను కాదు మొదలుపెట్టింది. కేసీఆర్ గారు ఎన్నికలు అయిపోయాక మేము గెలిచాము, మేము పవర్లో ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడు నల్గొండ వెళ్ళి, ఆయన మాట్లాడే వరకు నేను మాట్లాడలేదు, నేను ఇలా మాట్లాడలేదు, నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. ఆయన నల్గొండ సభకు వెళ్ళి నా గురించి ఎంత హేయంగా మాట్లాడాడో చూడండి మీరు. ఆ పదాలు అది భాష మాట్లాడదేని భాషేనా? 10 ఏళ్ళు సీఎం చేశానని చెప్పుకుంటున్నాడు కదా. ఆయన దిగజారి అలా మాట్లాడినప్పుడు నేను ఏం చేయాలి? అవతల ఫుట్బాల్ ఆడుతున్నాడు కాలుతో, నేను చేతితో చేయి ఊపుతాను గాల్లో, నేను కాలుతో ఫుట్బాల్ ఆడాలి కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, సరే మీరు జర్నలిస్టులు పెద్దవాళ్ళు అడిగారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూ. ముఖ్యమంత్రి మంచి భాష మాట్లాడాలి, సరే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక్కడనే మాట్లాడితే ఎలాగా? అవతల కాలుతో ఫుట్బాల్ ఆడుతున్నా, నేను చేతితో ఫుట్బాల్ ఆడతానా? అందుకని ఏం చేయాలంటే, మీరు కేసీఆర్ గారిని పిలవండి, నన్ను పిలవండి, నేను వస్తాను. మీరు ఇంకో నలుగురు మీరు కలిసి కూర్చొని మీరు మనం కూర్చోబెట్టి మేము కూర్చుంటాం. మీ ఇద్దరం కలిసి ఒక ఒప్పందాన్ని రావాలి. మీరు చెప్పండి ఎలాంటి భాష మాట్లాడాలి అంటే. నేను అంతకుముందు ఆయన చెప్పాను, ఒక నెల రోజుల క్రితం ఎన్నికలకు ముందు ప్రచారం జరుగుతున్న కాలంలో ఎంఎస్కో బుక్స్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అందులో ఎయిటర్లు చాలామంది ఇన్వైట్ చేశారు. అందరినీ జడ్జీలు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఎన్నికల్లో ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, ప్రచారంలో ఈ భాష పరుషమైన భాష మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని ఒక సజెషన్, ఒక సూచనగా అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి అని ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా నేను రిఫర్ చేశాను. ఆ వేదిక మీద ఆ మీటింగ్లో కూర్చున్నటువంటి ఆయన రామచంద్రమూర్తి గారు ఉన్నాడు, అలాగే ఆయన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా తాపత్రయపడుతున్నప్పుడు మీరు నిలబడాలి కదా అని నేను అంటే, ఎస్ నిలబడతాం, మీరు ఈ పని చేయండి, మీరు ఎవరైనా సరే 2-3 కలిసి పిలవండి, నేను వస్తాను, ఆయన కూడా రమ్మనండి. ఎలాంటి భాష మాట్లాడాలి మీరు చెప్పండి, భాషలో ఎలాంటి పదాలు వాడకూడదు చెప్పండి, మీరు గైడ్లైన్స్ ఇవ్వండి, ఐ విల్ ఫాలో, నేను వాటిని కట్టుబడి ఉంటాను. కేసీఆర్ గారు కూడా కట్టుబడి ఉంటాను చెప్పమనండి. నోటితో చెప్తే సరిపోదు, కాగితం రాయాలి, నేను సంతకం పెడితే ఆయన సంతకం పెట్టమనండి. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది సర్వసాధారణం. ఆ భాష అనేది రాజకీయ నాయకుల్ని మనం అడ్డేయలేం. కానీ జర్నలిస్టులు మనం చెప్పుకుంటూ భాష మితిమీరి మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అది భాష సరిగ్గా లేకపోతే మాట్లాడుకోవడం భాష మాట్లాడుతుంటే టీవీలో ఆపేస్తారు. సెన్సిబుల్ వ్యూయర్ ఎవడైనా సరే, ప్రేక్షకుడు సంస్కారం ఉన్నవాడు చెత్త భాష మాట్లాడి ఛానల్ చూడడం ఆపేస్తాడు. నేను ఇప్పుడున్న వీటిలో యూట్యూబ్లో వస్తుంటాయి కదా కొన్ని రకాల భాషలు, అవి చూడగానే ఆపేస్తాను. బికాజ్ చూడలేను నేను, అవి నేను వినలేను, వాటికి రేటింగ్ రాదు, వాటికి వ్యూవర్షిప్ పెరగదు. అంటే ఇప్పుడు అది ఒకటే మార్గం. లేదంటే కంట్రోల్ చేయడానికి ఇది పెద్ద సముద్రం అయిపోయింది. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి. అందువల్ల ఇవి కంట్రోల్ చేయటం, కంట్రోలింగ్ అథారిటీ, భాష మీద కంట్రోలు, ఇది ఇంపాసిబుల్ నేను కానీ డిఫికల్ట్. దానికి వ్యవస్థ కావాలి, వ్యవస్థ దానికోసం పనిచేస్తూ ఉండాలి. ఎవడెక్కడ ఏమోలే, సోషల్ మీడియాలో ఇది ఒక భాగం. ఒక యూట్యూబ్ ఒకటే కాదు కదా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఉంది, అది ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. వీటిల్లో ఎవరెవరు ఏ భాష, అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేస్తున్న పని ఏంటి వాళ్ళు అంటే, భాష మీద కంటే కూడా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వార్తలు ప్రచారం చేయకూడదు, ఎలాంటి వార్తలను సృష్టించకూడదు, ఫేక్ న్యూస్, తప్పుడు ఆరోపణలు, ఇలాంటివన్నీ వాటిని టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇంకా భాష మీద కూడా అంటే ప్రతి ఛానల్కి 99% ఏదో ఒకటి ఉంటుంది. 1% ఛానల్లో కొద్ది ఛానల్ మీలాంటివి జాగ్రత్తగా మాట్లాడచ్చు. బట్ అదర్వైజ్
ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇంపాసిబుల్ కాకపోతే బట్ డిఫికల్ట్, ఎందుకంటే సముద్రం అయిపోయింది ఇది. బట్ ఖచ్చితంగా ఏంటంటే భాష తెలిసిన వాళ్ళే జర్నలిజంలోకి రావాలి. వచ్చిన తర్వాత భాష నేర్చుకోవాలి. ఆ రెండు లేకపోతే వాటిని ఒకటే మంది ఏంటంటే సెన్సిబుల్ వేర్, మంచి భాష కావాలనుకునేటువంటి ప్రేక్షకుడు లేదా పాఠకుడు వాటిని అవాయిడ్ చేయాలి, బాయ్కాట్ చేయాలి. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ నేను జర్నలిస్ట్ని కాబట్టి ప్రశ్నిస్తున్నాను అనే వాళ్ళకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏం చెప్తారు? మీరు సంపాదించుకోవాలంటే చాలా వృత్తులు ఉన్నాయి, దయచేసి ఈ వృత్తిలోకి రాకండి. నమస్కారం. అప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి మీరు తేడా గమనించారా సార్? గమనించాను. 70s లో 80s వరకు, 60s 70s 80s ఆ రోజుల్లో జర్నలిస్ట్ని సమాజం గౌరవించేది. ఇప్పుడు సమాజం గౌరవిస్తున్నట్లుగా నటిస్తుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టులను చూడగానే వాళ్ళకు వాళ్ళు వచ్చి పలకరించేవాళ్ళు అని విన్నాము. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టులను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. కారణం ఏంటి? అదే మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నది అదే. మనం వాల్యూస్ పాటించాలో ఈ వృత్తిలో, ప్రతి వృత్తిలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. అందులో ఇంట్లో వాల్యూస్, ఈ వాల్యూస్ పాటించకపోతే దూరంగా పెట్టేస్తారు. పెట్టేవాడు వాడు పెద్ద మనిషి అయి ఉంటే, పెద్ద మనిషి కాని వాడు ఏం చేస్తాడు, వాడు ఎలా ఉపయోగించుకుందామని చూస్తాడు. నేను ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చెప్తాను. దీన్ని బట్టి మీరు వాల్యూస్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 1992. ఆయన ముఖ్యమంత్రి అవగానే మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. ఇంకా ఢిల్లీ వచ్చి పార్టీ అధ్యక్షుడు అప్పుడు రాజీవ్ గాంధీ 1990లో రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడు. ఓకే, విపి సింగ్ గవర్నమెంట్ అది. ఢిల్లీ వచ్చే ముందర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు ముఖ్యమంత్రి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్టులు అడిగారు, నక్సలైట్ల పట్ల మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి అని. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, నక్సలైట్ల పట్ల మా ప్రభుత్వానికి ప్రత్యేక వైఖరి అంటూ ఏమీ లేదు. చట్టం ఏది ఉందో ఆ చట్టం దాని పని చేసుకుపోతుంది. ప్రత్యేక వైఖరి అంటూ ఏమీ లేదు అని చెప్పారు. బాగుంది కదా. అది ప్రముఖంగా పత్రికల్లో పెద్ద హెడ్డింగ్తో వచ్చింది. నక్సలైట్ పట్ల ప్రత్యేక విధానం లేదు, కొత్త ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి. ఈ జర్న మొన్నడు ఆయన ఢిల్లీ వచ్చాడు. దేనికంటే క్యాబినెట్ ఏర్పాటు చేయాలి, మంత్రివర్గం ఏర్పాటుకి పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలి. వాళ్ళు ఏంటంటే కుల సమీకరణాలు అవన్నీ చెప్తారు, సీనియారిటీ ఇవన్నీ ఆయన కొన్ని అప్రూవ్ చేసి దాని ప్రకారం. సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ డే ఎక్కడికి పిలుపు రాలేదు. రెండో రోజు నేను ఏపీ భవన్కి వెళ్తే ఏం చేస్తున్నాడు సీఎం అంటే, వాళ్ళు పిలుపు వస్తుందేమో ఇది బాగుంది, విషయం అర్థమైంది కదా అనుకుని మళ్ళా కాసేపటికి తర్వాత లాస్ట్లో ఇక పని వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ బయట దాకా వచ్చినప్పుడు ఏమడిగారంటే, ఇది ఇవి అడుగుతున్నాడు చెప్పాడు. వెళ్ళిపోయాడు. నేను వెంటనే ఆ రోజు మిగతా జర్నలిస్టులు సాయంత్రం వచ్చారు, కానీ సీఎం కలవలేదు, బయటకు వెళ్ళిపోయాడు, లేడు. నేను స్టోరీ రాశాను. మర్నాడు ఈనాడులో మొదటి పేజీలో మళ్ళీ పతాక శీర్షికలో వచ్చింది, నక్సలైట్లపై ఇక జనార్దనాస్త్రం. జనార్దన్ రెడ్డి సుబోధ్ ఖాన్ సాయిని కలిశాడు, ఇవి అడిగాడు వార్త, పెద్ద వార్త కదా. ఇప్పుడు ఆ విషయం నాకు సీఎం చెప్పలేదు, కానీ నాకు ఒక రెస్పాన్సిబుల్ అఫీషియల్ చెప్పాడు కదా. ఇది వెంటనే మొన్నాడు మిగతా పేపర్లు, అరే అన్న ఏంది నువ్వు ఎలా ఇంత వార్త రాసి ఎలా వచ్చింది అంటే, ఏదోలే అన్న ఫ్లూగా అలా వచ్చింది అలా అంటూ ఉంటాం తమాషా. దాంతో మొన్నాడు మిగతా వాళ్ళందరూ మరి బాధ ఉంటుంది కదా, మిగతా మీడియా కాంపిటీషన్లో మిగతా వాళ్ళు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, హిందూ, ఎక్స్ప్రెస్ అందరూ మళ్ళీ సీఎం కలుద్దామని మొన్నటి సాయంత్రం నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. కళ్యాణ్ శంకర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆవిడ వచ్చింది, అప్పుడు హిందుస్థాన్ టైమ్స్లో ఉండేవారు. తర్వాత అశ్విని సేరిన్ అని ఇండియా ఎక్స్ప్రెస్, అందరూ చాలామంది 15 మంది ఉన్నాం. కలిశాడు. కలుస్తుంటే ఏంటి విశేషాలు వాళ్ళని వీళ్ళు అడిగారు. క్యాబినెట్ అప్రూవల్కి వచ్చారా ఏంటంటే, పార్టీ ప్రెసిడెంట్ బిజీగా ఉన్నాడు. అలాగే ఆయన టంకశాల అశోక్ అని ఆయన ఆంధ్రప్రభ రిపోర్టర్, ఆయన కూడా నాతో సమకాలికుడు. ఆయన ఈనాడు పనిచేసినవాడు, మంచి జర్నలిస్టు, వాల్యూస్ ఉన్నవాడు. ఆయన సీఎం నాకు మాట్లాడిగాడు, నక్సలైట్ల పట్ల మీకు ఎలాంటి విధానం లేదు అని హైదరాబాద్లో చెప్పారు, కానీ ఇవాళ ఆ ఈనాడులో వచ్చింది, మీరు హోమ్ మినిస్టర్ సుబోధ్ ఖాన్ సాయి గారిని కలిసి మీరు చాలా బెటాలియన్స్ కావాలని, అన్మ్యాన్ హెలికాప్టర్ కావాలని వచ్చింది. మరి మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు,
మీరు హైదరాబాద్లో చెప్పిన స్టేట్మెంట్ నేను ఈనాడు వస్తే కరెక్టేనా? అది అన్న బైబిలా? అది నిజం అయిపోతుందా? ఈ వల్లేసుకేం పని లేదు, ఎప్పుడు నా మీద రాస్తుంటాడు. తిరుపతిలో ఉండేలాగా నా మీద రాశాడు, అవి రాశాడు, ఇది రాశాడు, అంత నాన్ సెన్స్, అంత డోంట్ బిలీవ్ ఆల్ దట్ అన్నాడు. అంటే అర్థం ఏంటని ఇంకోళ్ళు అడిగారు. నేను ఇదంతా నిజం కాదు, అది రాసినంత అంత అబద్ధం, ఇదేం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పాడన్నమాట? ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్షియల్గా చేయాలనుకున్నాడు. నక్సలైట్ల పట్ల విధానం ఏం లేదు, అంతా వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు కదా అని సైలెంట్గా ఈ సపోర్ట్ తీసుకుని ఆయన ఆ మేనేజ్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశం. కానీ బయటపడిపోయింది కదా. ఇప్పుడు ఇది నిజమైతే వాళ్ళు నక్సలైట్ వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు యుద్ధానికి. కాబట్టి నిజం కాదని చెప్పాలి, మీ సంకేతం పోవాలి. అందుకని ఈ తాపత్రయం నో, అంత అబద్ధం, ఈ వల్లీస్ అని నమ్మి పడిపోయాడు. నాకు ఆయనతో రెవెన్యూ పవర్ మినిస్టర్గా ఉండే గత అనుభవాలు ఉన్నాయి ఇటువంటివి. నేను అలా చూస్తున్నాను. నేను అదేంటి మీరు సుబోధ్ సాగి అయితే ఏంటి నాకు కలిసాను, నేనే ఏమేమి అడగలేదు, ఏం లేదు నాన్ సెన్స్, అంతా చెత్త రాశాను అంతాను అని మళ్ళీ నా మీద అరిచాడు. అందరూ ఉన్నారు కదండి. సరే, మీరు ఫలానా ఎక్స్పోర్ట్ల గురించి ఫలానా మంత్రి గారిని కలిశారు కదా మీరు? కలిశాను. ఏం అడిగారు? అదే కాటన్ బేల్స్ ఉండిపోయినాయి, ఎక్స్పోర్ట్ మార్కెట్ కొంచెం వెసులుబాటుగా పర్మిట్స్ ఇప్పించాలి ఉదారంగా అని అడిగాను. ఓకే, మీరు ఫలానా మినిస్టర్ని కలిసి కమర్షియల్ ట్యాక్స్ గురించి కలిసారు, కమర్షియల్ అడిగాను. కమర్షియల్ ట్యాక్స్ స్టేషన్లో ఏదో ఇలాంటి రాయితీలు ఇవ్వాలి వీటికి అని అడిగాను. సుబోధ్ ఖాన్ సహాయాన్ని కలిశారు కదా? కలిశాను. ఏం అడిగారు చెప్పండి జనార్దన్ రెడ్డి గారు, ఏమడిగారు? సైలెన్స్. కానీ నాకు సమాచారం ఇచ్చి అతను ఏమన్నా అంటే అప్పుడు ఆన్ వాట్ బేసిస్ నువ్వు రాసావయ్యా, ఎవడిచ్చాడు నీకు సన్నిఫికేషన్ చెప్పు, నీకేంటి బేసిస్, ఏమిటి ఆధారం నీకు అని అడిగాడు. ఎదురుకుండా కూర్చున్నాడు నాకు సమాచారం ఇచ్చిన ఆ ఐఏఎస్ ఆఫీసర్. చెప్పండి, ఇంతమంది ముందర నన్ను ఇన్సల్ట్ చేశాడు సీఎం, ఇప్పుడు నేనేం చేయాలి? ఈజీ కదా, ఈయనే నాకు సమాచారం చెప్పడం. చెప్తావా? చెప్పరు. క్రెడిబిలిటీ ఈజ్ ది బ్యాక్ బోన్. గ్రేట్ సార్. ఆ రిపోర్టర్కి అసలు గుండెకాయ లాంటిది అది, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. అది నిలబెట్టుకోవడం ఎంత కష్టం చెప్పండి. ఆయన పేరుని ఎలా బయటపెడతాను? ఆయన వంక కూడా చూడలేదు, ఆయన మొహం చూస్తే కూడా అనుమానం వస్తుందేమో అని చెప్పాను. ఐ స్టాండ్ బై వాట్ ఐ హ్యావ్ రిటర్న్. జనార్దన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నేను స్టాండ్ బై వాట్ ఐ హ్యావ్ రిటర్న్. మీరు సుబోధ్ ఖాన్ సహాయం కలిసి ఏం అడిగారు మీరు చెప్పట్లేదంటే నేను రాసింది కరెక్ట్, దట్ హోల్డ్స్ గుడ్ అన్నాను. వాతావరణం వేడెక్కిపోయింది బాగా, 1-to-1 అండ్ అశ్విని శరీని एक्सपर्ट्स हैं पंजाब। अरे हमारा पंजाब में हम ज़्यादा मिर्ची खाते हैं, लेकिन इतना एंगर चोम आपको सीएम जी అలాగ లైట్ చేశాడు, డైవర్ట్ చేశాడు. కళ్యాణ్ శంకర్ ఇంకా లైట్ చేశాడు, పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఆఫీస్ ఇవాటికి నాకు మిత్రుడు, ఆయన రిటైర్ అయ్యాడు, వేరే దేశంలో ఉన్నాడు స్టిల్. బట్ క్రెడిబిలిటీ అని ఎందుకన్నా మాట, ఎంతమంది రిపోర్టర్స్ ఇవాళ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం కోసం తపన పడుతున్నారు. క్రెడిబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ వర్చ్యూస్. ఒక రిపోర్టర్కి ఉండి తీరాల్సిన గొప్ప గుణాల్లో క్రెడిబిలిటీ, విశ్వసనీయత. ఇప్పుడు ఏసీబీకి మీరు ఏదైనా ఒక అవినీతి అధికారి మీద దర్యాప్తు చేయాలనుకోండి, దర్యాప్తు ఏం చేస్తారు? అవినీతి నిరోధక శాఖ అది వెళ్ళాలి కదా. అవినీతి నిరోధక శాఖ అధికారి దగ్గర వెళ్ళేటప్పుడు వీడు అలాంటి వాడు, నేను ఇచ్చిన సమాచారం అమ్మేసుకుంటాడా, వీడు నిజంగా ఎంక్వైరీ చేస్తాడా అని ముందు విచారిస్తారా లేదా? అవును, కంపల్సరీ. వాడు నమ్మకమైన వాడు వెళ్తారు మీరు. సేమ్ విత్ మీడియా. నీ దగ్గర ఎవడొచ్చి సమాచారం ఇస్తాడయా, నువ్వు నమ్మదైన వ్యక్తి అనుకుంటే ఇస్తాడు. నమ్మదైన వ్యక్తిగా జీవించడానికి నువ్వు తాపత్రయపడుతున్నావా, కష్టపడుతున్నావా? కుడ్ యు లివ్ అప్ టు దట్? దిస్ వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ దట్ దిస్ ప్రొఫెషన్ డిమాండ్స్. కానీ నిజంగా మస్తు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఈ వృత్తిలో ఈ కన్విక్షన్ అని మనం రాసే స్టోరీలు కన్విక్షన్తో రాయాలంటే, నేను ఏదైనా స్టోరీ మనం రాస్తే మనం నిజమని నమ్మి రాయాలి. నమ్మాలంటే దానికోసం కష్టపడాలి. ఏదో ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు, పర్వాలేదు, వీళ్ళు ఎవరో పోలీస్ వాళ్ళు ఏదో క్రైమ్ రిప్ చెప్పారు, వాళ్ళు కోట్ చేశారు. ఎవరు కోట్ చేయండి, మీరు సొంతంగా స్టోరీ రాస్తుంటే ఆర్ యూ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. కన్విక్షన్ అంటే విశ్వాసం రాయాలి, విస్తృతమైన కాంటాక్ట్స్ ఉండాలి. కాంటాక్ట్స్ అంటే ప్యూన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా కాంటాక్ట్స్ ఎంత విస్తృతంగా ఉంటే అద్భుతంగా పనిచేయగలం. అలాగే కాండక్ట్ అంటే ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఒక మహిళతో ఎలా మాట్లాడుతాం, ఒక వృద్ధుడితో ఎలా మాట్లాడతాం, పిల్లలతో ఎలా మాట్లాడతాం,
ఇది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సంస్కారం సంబంధించినది. దెన్ క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంకొకటి అండ్ లాస్ట్ థింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కాపీ రాయటం వచ్చి ఉండాలి. 5 Cలు, 5 Cs ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని విలువలు థియరీ గుర్తుపెట్టుకుని ఇది స్టేట్మెంట్ ఏదో మీరు ఏదో చెప్పారని ఫార్ములా గుర్తులేదు మళ్ళీ చెప్పండి అని ఏదో ఆయన అడిగాడు అనుకోండి, ఫార్ములాని చెప్పి ఆయన గుర్తు మళ్ళీ మర్చిపోయినా 5 Cలో మర్చిపోయాను మళ్ళీ చెప్పండి మళ్ళీ వస్తాడా? అవసరం లేదు. 5 Cలు అక్కర్లేదు. లవ్ యువర్ ప్రొఫెషన్. ఇఫ్ యూ లవ్ యువర్ ఫ్యామిలీకి ఏది మంచిదో అదే చేస్తావు. ఇఫ్ యూ లవ్ యువర్ ప్రొఫెషన్ ఏది చేయొచ్చు అదే చేస్తావు. దట్స్ ఆల్. 4th ఎస్టేట్ అని చెప్తారు సార్. 4th ఎస్టేట్ మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది బ్రిటన్లో వాళ్ళు దే బ్రాండ్ ఇట్ యాజ్ 4th ఎస్టేట్. అందుకనే మన వాళ్ళు కూడా దాన్ని 4th ఎస్టేట్ 4th కాన్స్టిట్యూషన్లో లేదు. 3 ఉన్నాయి. ది లెజిస్లేషన్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ 3 ఉన్నాయి. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే నిజంగా అంటే మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నప్పుడు ఇప్పుడు మేము చేస్తుందంతా నథింగ్, అసలు ఏం చేస్తున్నాం మేము అని ఫీలింగ్ అనిపించింది. ఇంకా ఇప్పుడు ఉత్సాహంగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ఎక్కడో భయపడుతున్నారు. అంటే కొన్ని ఛానల్స్లో వస్తున్న ప్రోగ్రామ్స్ చూసినప్పుడు కానీ, కొన్ని ఛానల్స్లో జరుగుతున్న విధానాలు చూసినప్పుడు కానీ పిల్లల్ని పంపించాలన్నా భయపడుతున్నారు, ఇటు రావాలన్నా భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ ఫీల్డ్ గురించి? ఈ ఫీల్డ్లో ఏదో గ్లామర్ ఉంది అని భ్రమపడి రావద్దు. ఈ గ్లామరు 1% ఆర్ 5%, 95% దిస్ ప్రొఫెషన్ డిమాండ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మనకి పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలి, పేపర్లో డెవలప్ విషయాలు అర్థం చేసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి. మనకి హిస్టరీ, స్టేట్ ఫార్మేషను, నేషనల్ హిస్టరీ, అలాగే మనం ఒక్కసారి అన్నీ చేయలేం. బట్ ఒక్కొక్క సందర్భంలో ఒక విషయాన్ని చదువుతూ ఉండాలి. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తూ ఉండాలి, సేకరిస్తూ ఉండాలి. కష్టపడాలి. తర్వాత విస్తృతమైన కాంటాక్ట్స్ కావాలి. ఏదో మన మంత్రి గారు మన ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి ఆ కింద పనిచేసేవాడు పనికిరాని వాడు అనుకోకూడదు. హీఈస్ మోర్ ఇంపార్టెంట్ నా దృష్టిలో మంత్రి గారితో నాకు పరిచయం అంటే ఆ కింద వాడిని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. బికాస్ సమయం వచ్చినప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ టక్కుని చెప్తాడు, అడిగితే చెప్తాడు. దిస్ ఆర్ దట్ వే. అంచేత ప్రతి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అతి బలమైన శక్తి ఏంటంటే కాంటాక్ట్స్ అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది బలం. అవి ఎంత విస్తృతంగా సంపాదించాలంటే మనం ప్రతి చిన్నవాడిని బాగున్నావా డ్రైవరు. నాకు విశాఖపట్నంలో పనిచేసేవాడు ఒక డఫేదర్ ఉండేవాడు, అతని పేరు గుర్తులేదు. కలెక్టర్ ఒక ఆయన, అతని పేరు బెనర్జీ అని ఒక కలెక్టర్. అతను కలెక్టర్ ఉన్నాడు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అని పేపర్లో వార్త వస్తుంది అంతే. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇతను అన్నేమో హడాడుతున్నాడు. డఫేదార్ కింద బెల్లబంటారు అవేం లేదు. ఏంటి ఉన్నాడు హడాడుతున్నాడు, మీకు కలెక్టర్ గారు ఉన్నారా? ఏ కలెక్టర్ గారు సార్? అదేంటే బెనర్జీ గారు. లేదు సార్, ఈయన నేను పలకరిస్తుంటాను, ఎప్పుడు పలకరిస్తాను. పిల్లలు బాగున్నారా, బాగా చదువుతున్నారు, ఆ స్కూల్ ఉంటుంది. అందుకని అతను సార్ నేను చెప్పకండి సార్, ఆయన ఛాంబర్కి తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు సార్. అదేంటే అది ట్రాన్స్ఫర్కి రిటైన్ చేయాలని, ఉండిపోవాలని ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోవాలని హైదరాబాద్ వెళ్ళాడు సార్. తాళం తీసుకుంటే కొత్త కలెక్టర్ వచ్చేస్తాడేమో తాళం వేసుకుని వెళ్ళిపోయాడు సార్. అరే ఎంత పెద్ద వార్త అది. అయ్యో మరి ఎలా కొత్త కలెక్టర్ అయితే రాలేడు కదా అని ఆయన వచ్చేసాడు సార్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన గెస్ట్ హౌస్ దిగాడు సార్, కవర్ చేశాడు సార్. ఇప్పుడు ఆయనకు రూమ్ అరేంజ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన కూర్చోడానికి మరి ఛాంబర్ తాళం వేస్తారు కదా. డిఆర్ఓ రూమ్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. ఇప్పుడు ఆ డిఆర్ఓని ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అంటారనమాట. ఆ డిఆర్ఓ రూము అరేంజ్ చేస్తున్నాం సార్. ఆయన వచ్చేస్తా అన్నాడు 11:30 కల్లాను. ఆయన ఏర్పాటు చేస్తున్నాం సార్. సార్ ఎవరు పిలిచారు? నేను చెప్పండి సార్. వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద వార్త అది. నమ్మకం ఎలా చెప్పాడు చెప్పండి. అతను నమ్మకమే. బిఫోర్ దట్ అతనికి నాకు పరిచయం ర్యాపో. సో ప్రతి ఒక్కడు పనికి మాలిన వ్యక్తి కాదు. రిపోర్టర్ అన్నవాడికి ప్రతి వ్యక్తి ఒక సోర్సే. నువ్వు చూడగలగాలి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలాంటి సోర్స్గా పనిచేస్తాడు. ఆ సోర్స్ చెప్తే వాడిని కాపాడాలి. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ క్రెడిబిలిటీ వస్తుంది. సో ఇది పెద్ద సబ్జెక్టు.
ఇవన్నీ ఒక్కసారి లేవు. నా 52 సంవత్సరాల అనుభవం చెప్పమంటే 34 ఏళ్ళు రిపోర్టింగ్లో ఉన్నాను. కనీసం ఒక 5-6 డజన్లు మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అసలు పాదాభివందనాలు సార్. మీలాంటి వాళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉంది. అంటే మీలాగా నిజాయితీగా జర్నలిజంలో ముందుకెళ్ళాలి అని బ్లెస్ కూడా చేయమని కోరుకుంటున్నాం. నిజాయితీ ఒకటే సరిపోదమ్మా, రిస్క్ ఉంది. రిస్క్ అంటే ఒక త్యాగం కావాలి. ఫ్యామిలీ లైఫ్ చాలా సఫర్ అవుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సఫర్ అవుతుంది. నాకు 79లో మ్యారేజ్ అయింది. నేను రిపోర్టర్గా ఉన్నంతకాలం, రిపోర్టర్ అయ్యాక అంటే ఢిల్లీ హైదరాబాద్ వచ్చి రిపోర్టర్ ఉద్యోగం మానేసేదాకా నాకు ఫస్ట్ రోజు సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి మేము. నా వైఫ్ నాకు ఎప్పుడూ గిల్టీగా ఉంటుంది, ఎప్పుడు తీసుకెళ్ళలేకపోయాను. సాయంత్రాలు తెలియదు మాకు. ప్రైమ్ టైంలో వయసులో రాత్రి 12-1 గంటకి ఇంటికి వెళ్తుంటే అసలు ఏ భార్య చదువుకున్నామని ఎందుకు కాపురం చేస్తుంది చెప్పండి. బట్ నా భార్య ఉత్తమరాలు, ఆమె నన్ను భరించింది. అందుకని ఇది జర్నలిస్టులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ సాక్రిఫైస్ కావాలి. ఇది కూడా ఒక భాగం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, జర్నలిజం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ అని పెట్టేసుకొని నోటికొచ్చిన భాషతో, నోటికొచ్చిన పదాలతో మాట్లాడుతూ మేము సూపర్ జర్నలిస్టులం అని చెప్పడం కాదు. ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల కథలు విన్నప్పుడు ఇలాంటివి మనం లైఫ్లో ఏమైనా సాధించామా, సాధించినప్పుడు మాత్రమే జర్నలిస్టులం అని చెప్పుకుందాం. అప్పటిదాకా నిజాలను ప్రజలకు అందించే ఒక వారధులమని మాత్రమే పిలుచుకుందాం. అవునంటారా కాదంటారా? నా మాటల్లో తప్పుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకొకసారి కూడా వల్లీశ్వర్జీని కలిసి ఇంకొన్ని అనుభవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. స్టే విత్ us. జై భారత్.